Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. సత్యవాణి. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. Welcome to Satyavani. This is Robin Gutam welcoming you once again to this Bible learning program being presented to you by the Churches of Christ in Kakinada. క్రీస్తు సంఘములు సమర్పించిన సత్యవాణి అనే ఈ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఈ దినమున క్రీస్తు సంఘ సువార్థికులు సహోదరులు జాషువా గూటం గారు దేవుని వర్తమానం వినిపించక మునుపు సత్యవాణి బృందం ద్వారా ఒక చక్కటి కీర్తన విందాం. భజించినే పొగడరా స్వామి, స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. భజించినే పొగడనా స్వామి, శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. రమ్యమైన కీర్తన వినిపించినటువంటి సత్యవాణి బృందానికి మా హృదయపూర్వక వందనములు. ఈ దినమున క్రీస్తు సంఘ సువార్థికులు సహోదరులు జాషువా గూటం గారు దేవుని వర్తమానం వినిపించుటకు సంసిద్ధంగా ఉన్నారు. I present to you brother Joshua Gutam.
సత్యవాణి శ్రోతలకు నా హృదయపూర్వక వదనాలు. దేవుని యొక్క మహోచితమైన కృప వలన మరలా ఈ దినాన మనం ఇలాగా కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకు ముందు వందనములు చెల్లిస్తున్నాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కార్యక్రమం కూడా ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాం. ప్రతి కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేసి ముగిస్తాం. అయితే ఆ రెండు సంగతులు మీకు టీవీలో కనపడవు. అయినా మీ గురించి తప్పగా ప్రార్థన చేస్తున్నాం. మా గురించి కూడా ప్రార్థన చేయండి. మీరు రాస్తున్న మంచి ఉత్తరాల కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది బైబిల్ పాఠాలు వారి గృహాల్లోకి రప్పించుకుని బైబిల్ ధ్యానం చేస్తున్నారు. అనేక సత్యాలని తెలుసుకుంటున్నామని మాకు తెలియజేస్తున్నారు. అటువంటి మాటలు విని మేము చాలా సంతోషిస్తున్నాం. సత్యమును ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించడానికే సత్యవాణి కార్యక్రమం నిర్దేశించబడింది. ఈ టీవీ ఛానల్ ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ మంచి తరుణం కొరకే ఆయనకు వందనాలు. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం కొరకు ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాం. తర్వాత వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మనకు జీవమునకును భక్తికి కావాల్సిన వాటన్నిటిని ఉచితంగానే క్రీస్తునందు మనకు దయచేస్తున్నారు. కనుక ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఆ దీవెనల గురించి మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రములు చెల్లింప బాధ్యులమైన దేవుడు మనకు ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన సంగతులను ఉచితంగానే ఇస్తున్నారు. కనుక మనం ఒకసారి గమనించాం వాటి యొక్క ప్రాముఖ్యతను. తినడానికి తిండి, త్రాగడానికి నీరు, పీల్చుకోవడానికి ప్రాణవాయువు, ఈ సూర్యరశ్మి, నానా రకాలైనటువంటి సీజన్స్, ఋతువులు, ఇవన్నీ కూడా అవి వచ్చి పోతూ ఉంటుండగా వాటి యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకోకుండా దేవుని గుర్తించలేకపోతూ ఉన్నాం. అయితే దేవుని యొక్క ఉనికిని మనం తెలుసుకోవాలని ఆయన కోరుతున్నారు. తర్వాత దేవుని మనం తెలుసుకొని ఆయనను పట్టించి ఆయన యొక్క తత్వాన్ని మనం కూడా గ్రహించుకోవాలని వాక్యం చెప్తున్నది. భక్తిలతో దేవుడు ఇలా చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో ఆసాపు కీర్తన అని ఉంది. 50వ కీర్తన 50వ కీర్తన 16 నుంచి మనం చూసినట్లయితే ఇలాగ అక్కడ వ్రాయబడి ఉంది. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించితవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేయదువు. కీడు చేయవలని నీవు నోరు తెరిచినావు. నీ నాలుక కపటము కల్పించినది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌని అయింటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచివారులారా, దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించేవాడు ఎవడును లేకపోను. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను అని ఇక్కడ వ్రాయబడింది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు భక్తిహీనులతో. మనం అనేక తప్పిదములు చేస్తున్నాం, పాపములు చేస్తున్నాం. వాటిని కూర్చున్నటువంటి శిక్ష వెంటనే రాకపోతే, వెంటనే రానందు వలన కూడా మనం దేవుడు లేడు అనుకుంటాం. లేకపోతే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, పర్వాలేదులే అనుకుంటాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? అలా కాదు. దేవుని మరిచి వాళ్ళారా, దీన్ని యోచించుడి అని చెప్తున్నాడు. ఎందువలంటే ఆయన ఒక సమయం ముందు తన ఉగ్రతను కనపరచబోతున్నాడు. దేవుని తీర్పు ఖచ్చితం, ఏలనగా దేవుని ఉనికి ఖచ్చితం. అందువలన దేవుడు ఏం చెప్తున్నారంటే, ఓరకునుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్య జనుల్లో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును అని ఆయన చెప్తున్నారు. 46వ కీర్తన 10వ వచనం. ఓరకునుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును అని ఆయన చెప్తున్నారు. నేనే దేవుడనని తెలుసుకొనండి. మరలా యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో యేసుప్రభు ఏం చెప్పారంటే, అద్వితీయ సత్య దేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ఆయన అక్కడ ఉపదేశించారు. కాబట్టి అద్వితీయ సత్య దేవుని మనం తెలుసుకోవాలి. ఆయన పంపిన యేసుక్రీస్తుని కూడా మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాతే మనకు నిత్య జీవితంలో ప్రవేశం లభిస్తుంది. అయితే మనం దేవుడు మానవుడు వంటి వాడే అని అనుకుంటాం. అందువల్ల దేవుడు చెప్తున్నాడంటే, నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు, కానీ అట్టిది కానే కాదు అని ఆయన చెప్తున్నారు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఇలా చెప్తున్నారు, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను అని చెప్తున్నారు. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాదు. దేవుడు మనుషుని వంటి వాడు కాడు. మనం ఒకసారి దేవుని గురించిన అభిప్రాయాలు మనం సరిగా గ్రహించుకొనక దేవుడు కేవలం మనుషుని వంటి వాడే అని మనం అనుకుంటా ఉంటాం. మనకు ఆకలేస్తుంది కాబట్టి దేవునికి ఆకలేస్తుంది అనుకుని ఆయనకి ఏదో పట్టుకెళ్ళి అర్పిద్దాం అనుకుంటాం.
లేదా మనకు దాహం వేస్తుంది కాబట్టి దేవునికి దాహం వేస్తుంది కాబోలు అనుకుంటాం, పానీయాలు అర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. తర్వాత దేవునికి మనకు నివాసం అవసరం కాబట్టి దేవునికి ఏదో నివాసం కావాలి కాబట్టి ఆయనకు మందిరం కడతా ఉంటాం. కానీ ఆయనకు అక్కర్లేదు ఇవన్నీ కూడా. ఎందువల్లంటే ఆయన వీటిని స్వీకరించేవాడు ఆయన భౌతిక కాడు, ఆయన మనుషుడు కానే కాదు అని మనం గ్రహించుకోవాలి. మళ్ళీ 50వ కీర్తనలోనే ఆయన ఇశ్రాయేలుకు ఇలా చెప్తున్నారు, ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికెదను. 50వ కీర్తన 8వ వచనం, నీ బలుల విషయమై నిన్ను గద్దించట్లేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి, నీ ఇంట నుండి కోడెనను నీ మందలో నుండి పొట్టేళ్లనను నేను తీసుకొనను, అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులనియు నావే కదా, కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశములైనవి, లోకము దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి కొనినను నేను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా, దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము అని అక్కడ చెప్పబడినది. అందువల్ల దేవునికి బలులు అక్కర్లేదు, దహన బలులు అంతకుముందే అక్కర్లేదు. కానీ దేవునికి ఏమి కావాలి? 51వ కీర్తన 17వ వచనంలో ఇలా చెప్తున్నాడు దావీదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని అక్కడ చెబుతున్నాడు. కనుక దేవుడు భౌతికాడు కాడు, దేవుడు మనుషుని వంటి వాడు కాడు. కానీ మన యొక్క తలంపులు ఏమంటారు, దేవుడు మనుషుని వంటి వాడే అనుకుని దేవుణ్ణి మనుషునిలాగా మనం ట్రీట్ చేయడానికి, దేవుని మనుషుల్లాగా మనం గ్రహించుకుని ఆయనతో ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కానీ మనుషుడను కాను అని ఆయన చెప్తున్నాడు. కొన్ని సందర్భాలు గమనిద్దాం, మనం దేవుని గురించి ఏ రకమైన తలంపులు కలిగి ఉన్నామో. మనుషుల నుంచి మనం దాక్కొనగలం, అవసరమైతే మన పక్కింటి వారికి కనపడకుండా ఎక్కడో దాక్కొనగలం, లేదా మన అప్పుల వారు కనుక మన ఇంటికి వస్తున్నట్లయితే ఇంటి లోపలే ఉండి లేరు అని చెప్పిస్తాం బయట, ఎందువలన వాళ్ళకి కనపడం కాబట్టి. మనుషుడు మనిషి నుంచి దాక్కొనగలడు, దాక్కొంటాడు ఒకసారి. కానీ మనుషుడు ఏం తెలుస్తున్నాడు, నేను ఇతర మనుషుల దగ్గర నుంచి దాక్కొనగలుగుతున్నాను కనుక దేవుని దగ్గర నుంచి కూడా నేను దాగుకొనగలను అని అనుకుంటాడు మనుషుడు. ఇది కేవలము మనుషుని యొక్క సంకుచిత స్వభావమే. దేవుని గూర్చి మనుషునికి ఉన్నటువంటి సంకుచిత తలంపులే ఇట్టి దానికి దారి తీసినవని మనం గ్రహిద్దాం. ఆదాము హవ్వల గురించి మనం ఆలోచించినట్లయితే ఏదైనా వాళ్ళు పాపం చేశారు, దేవుడు నిషేధించినటువంటి ఆ వృక్ష ఫలమును వాళ్ళు తిన్నారు. తినగానే వాళ్ళు దిగంబరులని వాళ్ళకి అర్థమైనది. తర్వాత ఆదాము నుండి హవ్వ దాక్కొనగలిగింది, హవ్వ నుండి ఆదాము దాక్కొనగలిగాడు. వీళ్ళు ఏదో ఒక చెట్టు చాటును దాక్కుంటే ఒకళ్ళు మరొకరికి కనబడకుండా పోయారు. కనుక వాళ్ళు ఏమనుకున్నారు, దేవునికి కూడా మనం కనబడకుండా దాక్కొనగలము అని అనుకున్నారు. అందువలన దేవుడు ఆ చల్లటి పూట వాళ్ళ దగ్గరికి వచ్చి ఆదాము హవ్వలు దేవుడు వారిని గురించి వారిని పిలుస్తూ ఏదైనా తోటలోకి వచ్చేసరికి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలాగ ఉంది, వీళ్ళు దేవుని దగ్గర నుంచి కూడా దాగుకొనగలము అనుకున్నారు. అందువల్ల చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించిన దేవుడని యెహోవా స్వరమును విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడని యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు అని అడిగాడు. అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటిని అని చెప్తున్నాడు. ఆదాము హవ్వ నుంచి దాక్కొనగలిగాడు. ఇప్పుడు దేవునితో ఏమన్నాడు, నేను నీ దగ్గర దాగుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని. మనము దేవుని దగ్గర దాగుకొనలేము. ఎందువల్లంటే దేవునికి కనబడని సృష్టము ఏది లేదు అని దేవుని యొక్క గ్రంథము చెప్తున్నది. మళ్ళా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన దగ్గర నుంచి మనం దాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన లేని చోటు అంటూ ఏమీ లేనేలేదు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో ఆయన ఇలా చెప్తున్నారు, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలవడా, నేను భూమి ఆకాశములు యందంతటా ఉన్నవాడను కానా, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23, 24 వచనాలు నేను చదివాను. దేవుడని యెహోవా ఏం చెప్తున్నాడు, నాకు కనబడకుండా రహస్య స్థలంలో నీవు దాక్కొనగలవా? ఈజ్ దర్ ఎనీథింగ్ సీక్రెట్ ఫ్రమ్ ద లార్డ్? మనం దేవుని దగ్గర నుంచి ఏమీ కూడా దాచలేం. ఎందువల్లంటే ఆయన కనులు ఈ భూమి అంతటా కూడా ఆవరించినవి. అదే కాకుండా ఆయన యొక్క చెవులు కూడా ఈ భూమి అంతా కూడా ఆవరించినవి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో
భక్తుడైన పేతురు ఇలా చెప్తున్నాడు, ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది అని అక్కడ చెప్తున్నాడు. అంటే ప్రభు యొక్క కనులు ఈ భూమి అంతా కూడా విస్తరించినవి, ఆయన నుండి మనము దాగుకొనలేము. అందువల్ల దేవుడు సర్వాంతర్యామి అయినాడు, అంటే ఆయన అన్ని చోట్ల ఒకే సమయమందు ఉన్నవాడైనాడు. ఆయన సర్వవ్యామి అయినాడు, ఆయన సర్వాంతర్యామి అయి కూడా ఉన్నవాడైనాడు. అందువలన ఆయన లేని చోటు ఏమీ లేదు. 139వ కీర్తన ఒకసారి మనం చూసినట్లయితే దావీదు దేవుని యొక్క ఆమ్ని ప్రెజెన్స్ గురించి, అంటే ఆయన అన్ని చోట్ల ఉన్న ఆత్మ అయినాడు కనుక దేవుని నుండి నేను దాగుకొనలేను అనేటువంటి అంశాన్ని మనకి ఇలాగా చెప్తున్నాడు. 139వ కీర్తన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసినావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచున్నావు. 7వ వచనం, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనను నీవు అక్కడున్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొని నేడలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగడును, చీకటియు వెలుగును నీకు ఒకే రీతిగా ఉన్నవి అని చెప్తున్నాడు. దేవుని ఆత్మ నుండి ఎక్కడికి పారిపోగలం? ఒకవేళ చీకట్లో దాక్కున్నా ఆయన చీకట్లో మరుగైనది ఏది కూడా లేనే లేదు. దేవుని దగ్గర నుంచి మనము దాగుకొనలేము, ఆయన సన్నిధి నుంచి మనము దాగుకొనలేము అనేటువంటి అంశాన్ని ఆదాము హవ్వలు వెంటనే గమనించున్నారు. తర్వాత ఆదాము హవ్వలకు పుట్టినటువంటి మొదటి కుమారుడు కయీను తన తమ్ముడైనటువంటి హేబెలును చంపాడు. హేబెలును చంపి అది ఎవరికి తెలియదు అనుకున్నాడు. బహుశా అతడు హేబెలును చంపేసరికి ఆదాము హవ్వలకు తెలియదు అతని తమ్ముడిని చంపి భూమిలో పాతి పెట్టాడని. కానీ దేవునికి తెలుసు. దేవుడు కయ్యను పిలిచి ఈ ప్రశ్న వేస్తున్నాడు, కయ్యను నీ తమ్ముడైనటువంటి హేబెలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడుగుతున్నాడు. ఆయన ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనంలో నీ తమ్ముడైనటువంటి హేబెలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని దేవుని దగ్గర అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కయ్యను ఏమనుకున్నాడు, నేను నా తమ్ముని చంపినట్లు ఆదాము తల్లిదండ్రులకు ఆదాము హవ్వలకు తెలియదు కనుక దేవుని మాత్రం ఏం తెలుసు, ఆయన చూడొచ్చాడా అనుకున్నాడు. కానీ దేవునికి సమస్తమును ఎరుకయే. అందువల్ల దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోంచి పుచ్చుకుని నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు అని చెప్తున్నాడు. నీ తమ్ముడైనటువంటి హేబెలు ఎక్కడా అని ప్రశ్నిస్తే నాకు తెలియదని అబద్ధం ఆడ చూశాడు. కానీ దేవునికి ఎరికే. దేవుడు ఏం చెప్తున్నాడు, నీ తమ్ముడైన హేబెలు యొక్క రక్తము భూమిలోంచి మొరపెడుచున్నది అని. హేబెలు చనిపోయిన కూడా అతడు ఎప్పుడు ఇంకోటి కూడా మనకి గొప్ప సంగతిని బోధిస్తున్నాడు. ఏమిటి, మనము దేవుని దగ్గర నుంచి దాక్కొనలేము. దేవునికి తెలియకుండా మనం నేరం చేద్దాం అనుకుంటే అది అట్లు కానీ కాదు. దేవునికి సమస్తమును ఎరుకే. మనుషులకు తెలియకపోవచ్చు కానీ దేవుడు సమస్తమును ఎరిగినవాడు అన్నాడు. తర్వాత మనుషుడిని మోసం చేస్తూ ఉంటాడు కనుక మనం దేవుని కూడా మోసం చేయొచ్చు, దేవునికి కూడా తప్పు దారి పట్టించవచ్చు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుని మనం మోసగించలేము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయును అని. మనం మనుషుల్ని మోసగించి మనం ఏదో గొప్ప సంగతి చేసాం అనుకుంటాం. కానీ దేవుని మనం మోసగించలేము. మనుషుని మోసగించిన మరొకడెవడో మనల్ని మోసగిస్తాడు. అది దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మోసపోవద్దు, మీరు మోసగించవద్దు కూడా. ఎందువల్లంటే మీరు ఎవరినైనా మోసగిస్తే ఇంకొకడు మిమ్మల్ని మోసగిస్తాడు. ఉదాహరణకి యాకోబు సంగతి మనం చూద్దాం. యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకును మోసం చేశాడు. తానే ఏశావుని అనుకున్నాడు. ఏశావులో నటించి ఏశావుకు రావాల్సిన దీవులన్నీ కూడా యాకోబు తన తండ్రిని సంపాదించుకున్నాడు. కానీ కొంతకాలంకి ఏమైంది, యాకోబు యొక్క సొంత కుమారులే అతన్ని మోసగించారు. తాను మిక్కిలి ప్రేమించినటువంటి యోసేపు చనిపోడని అతనికి అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని చాలా కాలం యాకోబు విశ్వసించాడు.
యోసేపు నిజంగా చనిపోయాడని. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. యాకోబు తన సొంత తండ్రిని మోసగించాడు. తన వివాహం చేసుకునే సమయం తన సొంత మేనమామే ఇతన్ని మోసగించాడు. రాహేలును, తాను ప్రేమించిన రాహేలును వివాహమునకు ఇస్తానని చెప్పి పెళ్లి రోజున పెద్ద కుమార్తె అయినటువంటి లేయాని ఇచ్చి మోసగించాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అనే అంశం, దీని మీద ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఆత్మీయ విషయాల్లో కూడా మనం ఏమి విత్తుతామో దాన్నే మనం కోస్తాం. మన శరీర సంబంధంగా జీవిస్తున్నట్లయితే, శరీర సంబంధమైనటువంటి విత్తనాల్లో కనుక విత్తుతున్నట్లయితే శరీర సంబంధమైన ఫలితాలనే కోస్తాం. దేవుని యొక్క వాక్యం అలాగే చెప్తున్నది. ఏలనగా గలతీ 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్తుందంటే, ఏలనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయను. మనము మేలు చేయుటందు విసుగు ఎందుము, మనం అలయక మేలు చేస్తే మేమి తగిన కాలమందు పంటను కోతము. మనం ఇతరులకు మంచిగా ఉన్నట్లయితే ఆ మేలు వాళ్ళు కూడా మన ఎడల మంచిగా ఉంటారు. ఇతరుల ఎడల మనం దురుసుగా ప్రవర్తించినట్లయితే వారు కూడా అదే రీతిగా మన ఎడల ప్రవర్తిస్తారు. క్రీస్తు సంఘం స్థాపించబడినటువంటి మొదటి దినాల్లో అనేకులు వారి యొక్క తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెడుతుండేవారు. ఇందువలన అది మొదటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఆ సువార్త పనికి అక్కర గలవానికి పంచిపెట్టిన నిమిత్తము ధనం ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క చర స్థిరాస్తులను అమ్మేసి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెడుతున్నట్టు మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే, విశ్వసించిన వారు అందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెడుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారు గనుక వారిలో ఎవరికిని కొదువలేదు అని ఇక్కడ 4వ అధ్యాయంలో మనకు కనబడింది. ఇది ఇలా జరుగుతుండగా మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘం స్థాపించబడినటువంటి మొదటి రోజుల్లో క్రైస్తవులు ఇలా సమిష్టిగా ఉన్నారు. దే వర్ జస్ట్ లైక్ వన్ ఫ్యామిలీ, వన్ లార్జ్ ఫ్యామిలీ. ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు లేని వారిని ఆదుకుంటూ ఒకరి యొక్క అవసరంలో ఒకరు తీరుస్తూ ఉండేవారు. అయితే ఇలా ఉంటుండగా అననీయ సప్పీరా అనేటువంటి దంపతులు, వారి హృదయంలో కూడా ఒక మంచి తలంపు వచ్చింది. వారు ఏమనుకున్నారు, వారు క్రైస్తవులు అయ్యారు, క్రీస్తువులకు బాప్తిసం పొందారు, అపోస్తుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నారు. క్రైస్తవ సమాజంలో వీరందరికీ గొప్ప పేరు వస్తే బాగుంటుందని వాడు తలంచుకొని వారు కూడా ఏం చేశారంట, వారు తమకున్నటువంటి ఆస్తిని అమ్మేసి, పొలమును అమ్మేసి అపోస్తులకు ఇద్దాం అనుకున్నారు. తీరా పొలమును అమ్మేసరికి వచ్చినటువంటి ధనానంతని చూసేసరికి బహుశా వాళ్ళ హృదయంలో అపవిత్రాత్మ ప్రవేశించింది. అందువలన అననీయ అనేటువంటి ఈ భర్త ముందు ఆ పొలమును అమ్మినటువంటి సొమ్మును ముందు అపోస్తులకు తెచ్చాడు. 5వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుందంటే, భార్య ఎరుకనే అంటే భార్యకి తెలిసే అతడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టున్నాడు. మొట్టమొదటి తాను డిసైడ్ చేసుకుని నిశ్చయించింది బాగానే ఉంది, కానీ ఆ ధనాన్ని చూసేసరికి ధనాపేక్ష ఎక్కువై ఇదంతా ఇచ్చేసేయడమే దేవుని సేవకి అనుకున్నాడు. అందువల్ల కొంత తెచ్చి కొంత దాచుకుని అపోస్తుల పాదములు పెడితే అప్పుడు అపోస్తులైన పేతురు ఇలా గడుచున్నాడు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ వద్దనప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని చెప్పాను. ఇక్కడ అననీయ అబద్ధం ఆడితే పేతురు ఏమి చెప్తున్నాడు, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పగా అక్కడ అతడు వెంటనే ఆ మాటలు వినుచునే అతడు పడి ప్రాణం విడిచి చనిపోయినట్లు మనకు తెలుస్తోంది. తర్వాత కొంతసేపు అడిగి తన భార్య వచ్చింది, సప్పీరా వచ్చింది. సప్పీరాను కూడా పేతురు అడిగాడు, ఏమిది పేతురు, ఆ భూమిని మీరు ఇంతకే అమ్మితరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె కూడా అవును ఇంతకే అని చెప్పారు. ఆమె కూడా భర్తతో ఏకీపించి అబద్ధమాడింది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి?
ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల మీద పడి ప్రాణము విడిచెను అని కనబడుచున్నాడు. మోసపోకడి, దేవుడు వెక్కిరింపడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. మన జీవితంలో మనం మంచి సంగతులను విత్తితే మంచి ఫలాలనే మనం కోస్తాం, చెడు సంగతులను విత్తితే చెడు ఫలాలనే మనం కోస్తాం. ఆత్మీయ విషయాల్లో కూడా మనం సత్యమును విత్తితే సత్య సంబంధులే మనం కోస్తాం. అందువలన మనం ఏమి విత్తుతున్నామో మనం జాగ్రత్తగా చూసుకొనాలి. తర్వాత ఈ విత్తనము దేవుని యొక్క వాక్యము అని చెబుతున్నది. మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయను. ఈ లోకంలో ఆత్మీయ విషయాల్లో మరీ ముఖ్యంగా క్రైస్తవ లోకంలో రకరకాలైన విత్తనములు ఉన్నవి. ఎవరు ఏ రకమైన విత్తనాన్ని విత్తున్నారో ఆ రకమైన పంటను కోస్తున్నారు. సత్యము అనే విత్తనాన్ని, దేవుని యొక్క వాక్యము అనే ఈ విత్తనాన్ని మనం విత్తితే దానివల్ల వచ్చిన ఫలితం ఏమవుతాయి? అందరూ ఒకే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, ఒకే రీతిగా విశ్వసిస్తారు, యేసు ప్రభు దేవుని కుమారుడు నమ్ముతారు, తమ పాపల విషయమై మారు మనసు పొందుతారు, పాప క్షమాపణ నిమిత్తం రక్షణ పొంది నిమిత్తము బాప్తిసం పొందుతారు. ఇది సత్యవాక్యం ఉన్నటువంటి విత్తనం. అలాగా సత్యవాక్యమును విత్తిన వారు, వారి యొక్క ఫలం ఏమవుతుంది? వారు క్రైస్తవులుగా వారు ఫలిస్తారు, 60 100 ఫలిస్తారు. అలా కాకుండా రకరకాలైన మతశాఖల యొక్క విత్తనాలు విత్తే, వారి సిద్ధాంతాలు బట్టి విత్తే వాళ్ళు కూడా అదే రకమైనటువంటి మతశాఖల ప్రజలను వాళ్ళు విత్తుతారు. అందువలన మీరేమి విత్తుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీరేమి విత్తుతున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. మోసపోకడి, దేవుడు వెక్కిరింపడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఇందుకే ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు మనిషిని వంటి వాడు కాడు. దేవుని నుండి మనం దాగు కొనలేము. దేవునికి సమస్తమును ఎరికే. దేవునికి వినబడకుండా మనం ఏమీ చెప్పుకోలేం. దేవునికి కనబడకుండా ఎక్కడ దాక్కొనలేం. దేవుని మనం మోసగించలేం. మనిషిని కనబడకుండా దాక్కోగలం, మనిషిని మోసగించగలం, కానీ దేవుని మోసగించలేం. అందువలన ఈ సంగతి ఈరోజు నేర్చుకుందాం. దేవుడు మనిషిని వంటి వాడు కాడు. ఈ అంశాన్ని వచ్చే కార్యక్రమంలో మరికొంత ధ్యానిద్దాం. మీకు నా వందనాలు. దేవుడు మేము దీవించగాక. ఇంతవరకు మీరు క్రీస్తు సంఘ సువార్థికులు సహోదరులు జాషువా గూటం గారి ద్వారా దేవుని వర్తమానం విని ఉన్నారు. దేవుని వర్తమానం వినిన మీకు, వినిపించిన సహోదరులు జాషువా గూటం గారికి మా హృదయపూర్వక వందనములు. మీరు వినిన వాక్యంలో మీకు ఏమైనా సందేహములు, తలంపులు ఉన్నట్లయితే తప్పక తెలియపరచండి. వాటిని దూరపరచడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే. సత్యవాణిలో రేడియో ద్వారాను, టీవీ ద్వారాను మీరు తరచూ వింటున్న పాటలు క్యాసెట్ల రూపంలో ఉన్నాయన్న సంగతి మీకు తెలిసినదే. సత్యవాణి పాటలు 4 క్యాసెట్ల రూపంలో ఉన్నవి. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అండ్ వాల్యూమ్ 4. సత్యవాక్కు అనే మాసపత్రిక మేము ముద్రించుచున్నాం. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 and 236-3722. ఇంతటితో ఈనాటి కార్యక్రమం అంతముకు వచ్చినది. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరిన్ని బైబిల్ సత్యాలు తెలుసుకొనడానికి మరలా కలుసుకుందాం. తిరిగి వచ్చే వారం కలిసేంత వరకు దేవుడు మీ తోడై ఉండను గాక. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. గాడ్ బీ విత్ యూ. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. Churches of Christ salute.